ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే బాహుబలి సినిమాలో సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రజల్లో జీవిస్తున్నటువంటి ఆ బాహుబలి క్యారెక్టర్ గుర్తొస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ వీడు ఎక్కడున్నా సరే రాజేరా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి రాజే నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూస్తుంటే ఈరోజు కూటమి గుండెల్లో రైళ్లు పెరగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 20% ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ క్రైస్తవుల ఓట్లు కానీ దళిత క్రైస్తవుల ఓట్లు కానీ మాకు అవసరం లేదు అంటూ ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని దళిత వర్గాల్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కూటమి పార్టీ నేతలందరూ ఒక పక్క ఉంటే గత 5 ఏళ్ల నుంచి కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ పీడిత జనాల వర్గ నాయకుడిగా అనేక సంక్షేమ పథకాలకు బాట వేసి ఈ రాష్ట్రంలో వారందరి ఆర్థిక పురోగతికి బాగుపాటు పడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిరంతరం కూడా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళుతూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈరోజు విజయవాడలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి పేరుపోగు క్రాంతి కుమార్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, అక్కడ ఆ కుటుంబ సభ్యులతో అక్కడ జరిగినటువంటి విషయాలపై చర్చించి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ అక్కడ మీడియా సాక్షి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇప్పుడే కాదు, మొన్న జరిగినటువంటి గాదె సాయికృష్ణ ఇంటికి వెళ్ళి కూడా ఆ తల్లి యొక్క బాధను చూసి ఆయన పరామర్శిస్తే ఆగమేఘాలపై జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన వెంటనే తేరుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ బాధిత కుటుంబాన్ని ఆయన దగ్గర పిలిపించుకుని కూర్చుని మాట్లాడి వెంటనే నాగరాజును అరెస్ట్ చేయటం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. కానీ అదే సమయంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పేరుపోగు క్రాంతి కుమార్ తాను సిఐ నాగరాజు చేస్తున్నటువంటి ఇబ్బందులు తాళలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, వారు నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేకే నేను చనిపోతున్నానని చెప్పి ఒక మరణ వాంగ్మూలంతో కూడినటువంటి సెల్ఫీ సూసైడ్ వీడియోని రిలీజ్ చేసి చనిపోయినా సరే అసలు ఆ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనే జరగనట్టు, అది ఈ రాష్ట్రంలో లేనట్టు, ప్రధానంగా అది రాజధాని ప్రాంతంలో జరిగితే అసలు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో పౌరులు కాదన్నట్టు పట్టించుకోనటువంటి ఈ కూటమి ప్రభుత్వం వ్యవహార శైలికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి పర్యటన ఒక చెంపపెట్టని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి విషయాల్లో మీడియా సమావేశం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, 8 ఏళ్లుగా ఏ కేసు లేనటువంటి వ్యక్తి 8 ఏళ్ల క్రితం ఏదో చిన్న చిన్న కేసులుంటే అవి కూడా కోర్టుల్లో కొట్టివేయటం జరిగింది. ప్రశాంతంగా ఒక ట్యాక్సీ నడుపుకుంటూ తన జీవితాన్ని పోషించుకుంటున్న ఈ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసి ఆ ఒక్క వ్యక్తి యొక్క మరణానికి కారణమే ఆ కుటుంబాన్ని వీధుల పాలు చేసినటువంటి ఈ యొక్క పోలీసుల యొక్క వైఖరిని ఎటువంటి సంబంధము లేదు, ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన కాదన్నట్టుగా చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరికి ఆయన చెప్పినటువంటి విషయాలు ఆలకిస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పాలి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఆ పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ఆయన తండ్రి క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఆయన ఎంఆర్పిఎస్ కార్యవర్గానికి ఎంఆర్పిఎస్ సంస్థలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందే కదా అనేక సార్లు మాదిగ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకుని వాళ్ళని ఆదరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను కూడా సమానంగానే చూసినా ఎక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పార్టీ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకున్నారు. ప్రధానంగా నేను పెద్ద మాదిగను అన్నట్టుగా వాళ్ళందరి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటిది తాను పెద్ద మాదిగనని చెప్పుకున్నటువంటి కులంలో ఉన్న వ్యక్తి చనిపోతే అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న ఆరా తీయకుండా దీని మీద అనేక రకాలైనటువంటి ఛానల్స్లోనూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతుంటే ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒకవేళ ఆ కుటుంబాన్ని ఆదరించకపోతే కాపుల్లో ఏమైనా నెగిటివ్ వచ్చేస్తుంది అనుకున్నారో ఏమో సాయికృష్ణ గారి తల్లిని అయితే మాట్లాడారు. అందులో కూడా వాళ్ళకి పూర్తిగా అన్యాయం జరిగింది.
ఆయన న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చినా వాళ్ళు నమ్మలేదేమో, సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విషయం ఎలాగన్నా దానికి సమాంతరంగా అక్కడ జరిగినటువంటి సంఘటనే అదే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తే ఈ పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ కేసు విషయంలో ఎందుకు సీరియస్నెస్ లేదు? కనీసం వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఏం జరిగిందని సాయికృష్ణ తల్లిని పరామర్శించినట్టే మరి పేరుపోగు వెంకటేశ్వరరావు గారిని ఆయన అభిమానించేటువంటి మాదిగ కులం, పెద్ద మాదిగని చెప్పుకునేటువంటి కులం ఆయన్ని కూడా పిలిచి వాస్తవాలను తెలుసుకొని ఆ రకంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి అసలు వాళ్ళతో సంబంధం లేదన్నట్టుగా, అంటే ఈ రాష్ట్రంలో దళితుల పట్ల పక్కా వివక్ష చూపుతున్నారా అన్నటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు వీటిని ఏవి పట్టనట్టుగా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారు చేసే వ్యాఖ్యలను ఖండించి ఆయన్ను బర్తరఫ్ చేయకపోతే ఆయన వాయిస్నే ప్రభుత్వం వాయిస్ క్షమించాలి ఆయన వాయిస్నే ప్రభుత్వం వాయిస్గా తీసుకుంటామని చెప్పి జై భీమరావు భారత్ పార్టీకి చెందినటువంటి జడా శ్రవణ్ కుమార్ ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తే అప్పటి వరకు కూడా ఆయనపై ఏ చర్యలు తీసుకోలేదు. అంటే ఈ రాష్ట్రంలో దళితుల ఓట్లు నిజంగానే వాళ్ళకి అవసరం లేదా? కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళారు, ఆయన పరామర్శించారు. ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దళితులపై జరుగుతున్న దాడులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువైపోయాయి. గతంలో ఏ ప్రభుత్వంలోనూ కూడా ఎంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి దాడులు జరగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఎక్కువైపోయాయి? ఎందుకు దళితులంటే ఇంత వివక్ష పెరిగిపోయింది? దీనికి కారణం ఏమిటి అంటే ప్రత్యేకించి దళితులందరూ కూడా క్రైస్తవులు అంటే ఒక మతాన్ని విద్వేషం నుంచినటువంటి ఒక మతంలో ఆచరిస్తున్నటువంటి దళితులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే డిసైడ్ అయిపోయారా? లేదంటే 20% ఉన్నటువంటి ఓట్లు మాకు అవసరం లేదంటే రేపు పొద్దున ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్స్లో భాగమైనటువంటి ఈ క్రైస్తవులు కానీ దళితులు కానీ రేపు పొద్దుట 2029 వచ్చేటప్పటికి నిజంగా ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా అనేక రకాలైన చోట్ల ఓట్లు మాయమైపోతున్నాయి, ఓట్లు గల్లంతైపోతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో దళితులకు కానీ ముస్లిమ్స్కి కానీ క్రైస్తవులకు కానీ ఓట్లు ఉంటాయా లేదా? ఒకవేళ ఈ ఓట్లన్నీ తీసేస్తారన్న ఉద్దేశంతో వీళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వాలు నోరు మూసు కూర్చున్నాయి, అర్థం కావట్లేదు. అయితే ఈరోజు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళి పరామర్శించి అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ట్యాక్సీ నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, అతనిపై గత 8 ఏళ్ళలో ఏ కేసులు లేవు. అటువంటి వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తించినటువంటి పోలీసు యంత్రాంగాన్ని, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది అంటే అన్యాయం జరిగిన వాళ్ళని ప్రశ్నిస్తే ఎలాగ జైల్లో పెడుతున్నారు, పూర్తిగా అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా పట్టించుకోకుండా కొమ్ముగాసే విధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహార శైలిని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడంతో మళ్ళీ రేపు ఏమన్నా హడావుడిగా క్రాంతి కుమార్ని వారి తల్లిదండ్రులను కానీ చంద్రబాబు నాయుడు గారు మరి పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏమన్నా నిర్ణయం తీసుకుని ఆ కేసులో కూడా న్యాయం చేస్తారా లేదా ఏటన్నది కూడా చూడాలి. ఎందుకంటే తీరా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా స్టాండ్ తీసుకుంది. దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కేజీ బాలకృష్ణన్ కమిటీతో అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. స్వయంగా ఇక్కడ ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే సొంత పార్టీలో దళితులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మాకు మనుగడ చాలా కష్టంగా ఉంది, మాపై వివక్ష కొనసాగుతుంది, మా నియోజకవర్గాల్లో కూడా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వారు, ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు రాజకీయాలు నడుపుతూ మమ్మల్ని డమ్మీలు చేసేస్తున్నారంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా దళితులకు సంబంధించినటువంటి ఓట్లు, అంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు దళితుల ఓట్లు కానీ క్రైస్తవుల ఓట్లు కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలుగా ఉన్నారు, ఓటు హక్కు కలిగి ఉన్నారు, అన్ని రకాలైన హక్కులు కలిగి ఉన్నారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులు కూడా మనుషులుగా గుర్తించాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సమస్య తెలుసుకున్నాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పడమే కాకుండా ఈ కేసుకు సంబంధించి లీగల్గా ఏ వ్యవహారం అయినా సరే తను పూర్తిగా పార్టీ తరపు నుంచి అందుబాటులో ఉంటాను, ఈ కుటుంబానికి న్యాయం చేసే వరకు న్యాయపరమైన కనుక అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు నేను అందిస్తానంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి రావటం జరిగింది. అయితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి మరి ఇప్పుడు ఏమన్నా
చంద్రబాబు నాయుడు గారు త్వరపడి ఆ తూచని చెప్పి నాలుగు కోరుచుకుని ఏమన్నా మళ్ళీ ఆ కుటుంబంతో సంప్రదింపులు జరిపి వాళ్ళకి కూడా న్యాయం చేస్తానని చెప్పి ఏమన్నా మళ్ళీ కొత్త కొత్త రకాలైనటువంటి ఏమన్నా ప్లానింగ్లు చేస్తారా? ఏం జరుగుతుంది మరి? ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుంది? లేదంటే దళిత సామాజిక వర్గానికి పట్టించుకోకలేదని చెప్పేసి వదిలేస్తారా? ఏం జరుగుతుంది అన్నది మనం కూడా ఎదురు చూడాల్సి ఉంది.